గైస్, మీకు ఫెరోషియో ల్యాంబోర్గిని తెలుసా? అదే అండి ల్యాంబోర్గిని ఓనర్. సో ఇప్పుడైతే కనుక మనం ల్యాంబోర్గిని లౌంజ్ ఇన్ న్యూయార్క్ సిటీలో ఉన్నాము. ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ ల్యాంబోర్గిని కార్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ టెమెరారియో. సో ఈ కార్ హిస్టరీ చూసుకుంటే కనుక ల్యాంబోర్గిని అనే పర్సన్ ఫెరారీ కంపెనీలో వర్క్ చేస్తూ దాంట్లో ఒక చిన్న క్లచ్ ప్రాబ్లం వచ్చింది అన్నట్టుగా వాళ్ళ బాస్కి చెప్తే వాళ్ళ బాస్ పట్టించుకోలేదు. సో వరల్డ్ వార్ టైంలో ఇతను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఇది చేయకపోయేసరికి వరల్డ్ వార్ అవ్వగానే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో కుంగి కృషించిపోయి తర్వాత లేస్తారు కదా. సో అదే ఈ ల్యాంబోర్గిని స్టోరీ. సో ఇంకా తనకంటూ తను ఒక కొత్త కార్ స్టార్ట్ చేశాడు. సో అలా కాలక్రమేణా 1987లో క్రైస్లర్ కంపెనీ ల్యాంబోర్గిని తీసేసుకుని అక్వైర్ చేసి దాని తర్వాత ఇప్పుడు కరెంట్లీ ఆడి ఫోక్స్ వ్యాగన్ కంపెనీ త్రూగా ల్యాంబోర్గిని ఉంది. ఇది టెమరారియో. ఇది ఒక హైబ్రిడ్ కార్. మనకి హైబ్రిడ్ అనగా ఫుల్ ఎఫిషియన్సీ ఉంటుంది. సో దిస్ అ V8 ఇంజిన్ హైబ్రిడ్ కార్. సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి అనమాట. హ్యూరాకన్ మోడల్ తర్వాత V10 రిప్లేస్మెంట్ ఇది. ఇది ఒక బేబీ ల్యాంబోలా తీసుకుంటూ ఉన్నారు. వీఆర్ ఇన్ ద న్యూయార్క్ సిటీ. సో ఈ క్రేజీ ఐడియా బిహైండ్ ఇస్ అ పర్సన్ కాల్డ్ విజయ్. సో హీస్ అ ఫౌండర్ ఫర్ V4C.ai. సో హాయ్ విజయ్, మీకు ఈ థాట్ ఎలా వచ్చింది ఫర్ హ్యావింగ్ ఎ ల్యాంబోర్గిని? సో యూనో నా డ్రీమ్ కార్ అండి. చిన్నప్పటి నుంచి మనం అందరం ఇండియాలో గ్రో అవుతూ లంబోర్గిని ఈ వింటుంటాము. సో యూనో మా ఫాదర్కి మనందరం యూనో మనకు అప్పుడు స్కూటర్ ఉండడమే చాలా ఎక్కువ. సో అలాంటిది మనం ఇంత స్థాయికి ఎదిగి ఇప్పుడు లంబోర్గిని కొనగలిగాం అంటే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. దాంట్లో ఒక రోడ్ ట్రిప్. సో ఈ థాట్ ఎలా రోడ్ ట్రిప్ ఫర్ డేటా బ్రిక్స్ సమ్మిట్, దాని గురించి కొంచెం ఇస్తారా మాకు? యా ష్యూర్ అండి. సో మేము ఫస్ట్ ఇలా ఆలోచించాం. ఫస్ట్ చాలా సిటీస్ కవర్ చేసి రోడ్ ట్రిప్ గురించి యూనో ఒక డేటా బ్రిక్స్ మా కాన్ఫరెన్స్ గురించి V4 గురించి స్ప్రెడ్ చేద్దాం అనుకున్నాము. కానీ ఆ కాన్సెప్ట్ అలా పెద్ద ఓకే మనం రోడ్ ట్రిప్ చేస్తే ఎలా ఉంటుంది, అరే లంబోర్గిని చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ర్యాప్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఐడియా తర్వాత ఒకటి అలా బిల్డ్ అయిపోయి డెవలప్ అయిపోయి కాన్సెప్ట్ ఇలా ఇప్పుడు ఒక పెద్ద రోడ్ ట్రిప్ 9,000 మైళ్ళు అంటే 15,000 కిలోమీటర్లు అక్రాస్ 35 రోజులండి. ఎవ్రీ సిటీ అమెరికాలో కవర్ చేస్తున్నాము. అందరు డేటాబ్రిక్స్ టీమ్స్ ని, డెవలపర్స్ ని, కమ్యూనిటీని కలిసి చాలా ఎక్సైట్మెంట్ బిల్డ్ చేస్తున్నాం మేము ఈవెంట్ కి. చాలా చాలా పెద్ద యూనిక్ ఈవెంట్ అండి. మేము కూడా ఇలాంటిది ఎప్పుడు చేయలేదు. థ్యాంక్ యూ. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, డ్రీమ్ బిగ్, అచీవ్ బిగ్ అన్నట్టుగా ఎప్పుడు మీకు లిమిట్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. ఇది ల్యాంబోర్గిని స్టోరీ. వెనక చూస్తే ఇంకా రోడ్ మ్యాప్ కనిపిస్తుంది కదా. సో దిస్ ఆల్ అబౌట్ ఇట్. Stay foolish, stay hungry, and dream big. Stay tuned even for more updates. This is no one signing off. Thank you.